హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఈరోజు కథలాంటి నిజం చెప్పడానికి మీ ముందుకు వచ్చా. మనకు ఈజిప్టు మమ్మీల గురించి తెలుసు, కానీ భారతీయ మమ్మీ గురించి తెలుసా? బౌద్ధ సన్యాసి బ్రతికి ఉండగానే మమ్మీలా అయ్యాడు. ఈజిప్ట్లో మనిషి చనిపోయాక ఎంబామింగ్ పద్ధతి ద్వారా మమ్మిఫికేషన్ చేస్తారు. కానీ ఈ టిబెటన్ బౌద్ధ సన్యాసి బ్రతికి ఉండగానే స్వీయ మమ్మీకరణ చేసుకున్నాడు. జపాన్లోని బౌద్ధ సోకుషిన్ బుత్సు సాంప్రదాయంలో ఈ పద్ధతిని పాటిస్తారు. ఇంతకీ ఈ బౌద్ధ సన్యాసి మమ్మీ ఎలా బయటపడింది? అదే ఈ కథ. హిమాచల్ ప్రదేశ్లోని స్మితి లోయలో ఈ మమ్మీ కనుగొనబడింది. ఇది టిబెట్ బార్డర్కి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువ. అలాగే టిబెటన్ బౌద్ధ సంప్రదాయాలను పాటిస్తారు. 1975లో వచ్చిన భూకంపం వల్ల బౌద్ధ స్తూపం కూలిపోవడంతో ఈ బౌద్ధ సన్యాసి మమ్మీ బయటపడింది. కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా పరీక్ష చేస్తే ఇది దాదాపు 500 సంవత్సరాల క్రితం జీవించిన సాంగ్టా టెన్షిన్ అనే బౌద్ధ సన్యాసిది అని తేలింది. నిజానికి ఈజిప్ట్ మమ్మిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, వ్యక్తి చనిపోయిన తర్వాత దాదాపు 70 రోజుల ప్రాసెస్ ఉంటుంది. శరీరంలోని అవయవాలను తొలగిస్తారు. ముక్కు రంధ్రాల నుండి జాగ్రత్తగా బ్రెయిన్ను తీసేస్తారు. ఎందుకంటే బాడీ పార్ట్స్ ఉంటే గనక బాడీ తొందరగా పాడవుతుంది. కాబట్టి వీటన్నిటిని తీసేసి బాడీని డ్రై చేసి కెమికల్స్ అన్నీ కూడా శరీరానికి పూసి క్లాత్తో ర్యాప్ చేస్తారు. కానీ మన సాంగ్టా టెన్జిన్ మాత్రం బ్రతికుండగానే తానే స్వయంగా మమ్మిఫికేషన్ చేసుకున్నాడు. ఎలాగంటే కఠిన ఉపవాసం పాటించడం, అలాగే చాలా లోతుగా డీప్గా ధ్యానం చేయడం, కొన్ని రకాల వనమూలికలను తీసుకోవడం ద్వారా శరీరంలోని అవయవాలన్నీ కూడా డ్రై అయిపోయాయి. అలాగే స్మితి వ్యాలీ కూడా చల్లని పొడి వాతావరణం ఉండడం వల్ల శరీరం పాడవకుండా కాపాడింది. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా శరీరం కుళ్ళిపోలేదు. చర్మం, జుట్టు, ముఖ ఆకృతి స్పష్టంగా ఉన్నాయి. పద్మాసనంలో ధ్యానంలో కూర్చున్నట్టుగా ఉంది. కళ్ళు ధ్యానంలో ఉన్నట్టు సగం మూసి సగం తెరిచి ఉన్నాయి. చూస్తే తను ఇప్పటికీ ధ్యానంలో ఉన్నట్లే ఉంటుంది. సో చాలామంది సైంటిస్టులు పరిశోధనలు చేసినప్పటికీ ఏమీ కనిపెట్టలేకపోయారు. ఇప్పటికి కూడా పద్మాసనంలో ధ్యానం చేస్తున్నట్టుగానే ఆ శరీరం కనిపిస్తుంది. సో బౌద్ధ సాంప్రదాయంలో ఇదొక పద్ధతి. బ్రతికుండగానే స్వీయ మమ్మిఫికేషన్ చేసుకోవడం. అదే ఈ సాంగ్టా టెన్జిన్ చేసిన పని. ఇప్పటికి కూడా కళ్ళు సగం మూసి సగం తెరిచి ఉంటాయి. మనం చూస్తే ఇది ధ్యానంలో ఉంది అని అనుకుంటాం, కానీ మమ్మీ అని మనం భావించలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.